హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒకరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతి పండగకి నేను బట్టల షాపింగ్ అయితే చేశానండి. ఏం చేశాను అయితే షేర్ చేస్తున్నాను కదా. ముందు హాయ్ గాయ్స్, నేను చాలా బ్లాక్ గా ఉన్నా. ఇది మా ఇల్లు వరస్ట్ గా ఉంది, చూసుకోండి. కొంచెం మా ఆంటీ నోట్స్ వచ్చి జస్ట్ వీడియో తీసుకుంటుంది. యూట్యూబ్ లో పెట్టి ఏం కూర బంగాళదుంప టమాటా వీడియోలో పెట్టుకుంటున్నాను నేనైతే. మా ఫ్రెండ్ నేను బట్టల షాప్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. అందుకోసమే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. తను ఇంకా రెడీ అవ్వలేదన్నమాట, వంట చేస్తుంది. సో ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రాసరీ డబ్బాలు ఉంటాయి కదా, అవి లేటెస్ట్గా తీసుకున్నాను అని చెప్పింది. అయితే ఇది ఆఫర్లో తీసుకుందంట, 300 రూపీస్ పడిందంటండి. అయితే మొత్తం కూడా 16 డబ్బాలు వస్తాయండి. ఇలా రౌండ్గా తిరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇవి గ్లాస్ బౌల్స్ కాదండి, ఇవి కూడా ప్లాస్టిక్వే, కాకపోతే అదొక ప్లాస్టిక్ అనమాట, పగలవు, చాలా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాటిని నేను ఊరికే అలా వీడియో తీసానండి. సో ఎక్కువగా వీళ్ళ ఇంట్లో ఇలానే మొత్తం అంతా రెంటెడ్ హౌస్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, అంత అరమర్లు అన్నీ కూడా ఇంకా చాలా ఇలా ఇరికిచ్చి పెడుతుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇలా బీట్రూట్కి మొక్క వచ్చిందంట చూపిస్తుంది. ఆనియన్కి కూడా మొక్కలు వచ్చాయంటండి. అయితే అలానే కూరల్లో వేసుకుంటున్నారంట మొక్కలు వచ్చినా కూడా, అదే చెప్తుంది తను. సో ఇంకా చిన్న చిన్న గదులు అవటం వల్ల ఎక్కువగా ఇలా మెస్సీగా ఉంటుంది ఇల్లు, అంత నీట్గా లేదు, నువ్వు వీడియో తీయొద్దు అని చెప్తుంది తను. బంగారు పప్పు వారు ఇలా ముచ్చలు కంటే ఇది వేస్తే మంచిది కొని పెట్టేశాను. గోల్డెన్ అది చైను ఏమో నువ్వు వేస్తావు. వాళ్ళవి స్ట్రైట్ రూమ్స్ అండి. అయితే ఇది బెడ్రూమ్లో మొత్తం కూడా ఇక్కడ చూసారు కదా, అన్నీ కూడా అట్టాపెట్లు, అన్నిట్లో సామాన్లు ఉంటాయి. ఇంకా వాడుకునే సామాన్లే కిచెన్లో పెట్టుకుంది. మొత్తం వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తారు కదా, ఇంకా ఎక్కువగా గిఫ్ట్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా డబ్బాల్లో ఉన్నాయండి, గిఫ్ట్లేనండి. హాయ్ హాయ్ హాయ్. ఇది ముందు గదండి, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా వాళ్ళ బట్టలు అన్నీ పెట్టుకుంటారు. వాళ్ళ అమ్మాయి అండి, వాళ్ళ అమ్మాయికి రీసెంట్గానే మెచ్యూర్ ఫంక్షన్ చేశారు. అయితే చాలా గ్రాండ్గానే చేశారంట వాళ్ళ అత్తగారు ఊర్లో. మమ్మల్ని పిలిచారు కానీ మేము వెళ్ళలేకపోయాము. అయితే ఇంకా కనీసం వీడియో అన్న చూడని చెప్పి పెట్టేశారు, కానీ అంత టైం సరిపోదు కదండి. ఏదో చూసిన కొంచెంసేపు అయినా అలా కొంచెం క్లిప్ అయితే తీసేసాను అనమాట. సో అయితే దీనికి సాంగ్ వస్తుంది, సాంగ్ కాపీరైట్ పడిద్ది అని చెప్పేసి తీసేశాను. చాలా లెంతీ వీడియో అనమాట ఇది, మొత్తం కూడా అంతా తీయలేం కదా, జస్ట్ ఒక క్లిప్ అయితే తీసేసాను. హాయ్ అండి, నమస్తే. మేము ఈరోజు అయితే పండగ షాపింగ్ చేసాం కదా, ఆ షాపింగ్ ఏం చేసామో, ఏం తీసుకున్నామో మా పిల్లలకి నేను అనేది చూపిస్తానమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి. బట్టలు ఇలా తీసుకుంటే మనకి మనీ చాలా సేవ్ అవుతాయి. సో ముందుగా అయితే నేను చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది. ఫస్ట్ మా పిల్లలకి నేను తీసుకుని చూపిస్తానండి. సో అయితే మనము దాన్ని ప్యాక్ చేయమని ముందుగా చెప్పినట్లయితే ఈ విధంగా ఎవరికి వారికి సపరేట్గా ఇలా కవర్స్ పెట్టేసి ఇస్తారు. సో మనకి కవర్స్ కూడా యూజ్ అవుతాయి, ఏదైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకోసం నేను ఎవరికి వారికి సపరేట్గా ప్యాక్ చేయమన్నాను. అలాగే ఈ రెండింటికి కలిపి ఈ విధంగా ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. ఈ బ్యాగ్ మనకి చాలా బాగా యూస్ఫుల్ అయింది, ఎందుకంటే కూరగాయల మార్కెట్కి అలా వెళ్ళేటప్పుడు మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో అయితే ఈ బ్యాగ్స్ నా ఫ్రెండ్ వచ్చాయి, ఈ బ్యాగ్స్ 4 వచ్చాయి అనమాట. సో అయితే ఈ బ్యాగ్స్ రెండు కూడా నేను ఒకటి మా ఫ్రెండ్కి ఇచ్చాను, మా ఫ్రెండ్ నా పక్కన వచ్చింది, తనకి ఇచ్చాను అనమాట. ముందుగా మా పాపది చూడండి, ఇటు సైడ్కి వచ్చి చూశారు కదా, ఇది మా పాపది. ఇది పట్టు లంగా జాకెట్ అనమాట. సో మనకి సంక్రాంతి పండుగ అంటేనే పట్టు లంగా అవి వేస్తూ ఉంటారు. దీనికి హ్యాండ్స్ వచ్చేసి లోపల వచ్చేసాయి. సో దీనికి హ్యాండ్స్ ప్లెయిన్ వచ్చాయి కాబట్టి మన ఇంట్లో ఏదైనా లేస్ ఉన్నా లేకుంటే ఇలా బ్లూ కలర్ ఉన్నా కూడా వేసేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. సో మొత్తానికి అంచు కింద వచ్చింది, హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసాయి. దీనికి లైనింగ్ కూడా ఉందన్నమాట.
కనిపిస్తుందమ్మా. ఇట్లా దీనికి బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది. ఇది బాడీ ఫ్రాక్ లాగా అంటారు. అయితే దీన్ని మనము బాడీ ఫ్రాక్ కాబట్టి పైన ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. సో అది స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఇది పైకి వెళ్తుంది. ఈ మాత్రం కింద ఇలా ఉంటే సరిపోతుందిలే, పైకి పట్టుకొని నడుస్తుంది. కావాలంటే మనం పిల్ట్ కూడా వేసుకోవచ్చులే, కానీ పైన స్టిచ్చింగ్ వేసుకుంటే బెటర్ అనమాట. ఏదైనా రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు మనకి తగినట్టుగా మనం స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే పై స్టిచ్చింగ్స్ కూడా వేయించుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అస్సలు ఊడిపోవన్నమాట. ఇక్కడ చూసారు కదా, దీనికైతే పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్ లోపల ఉన్నాయండి, అవి ప్లెయిన్ వచ్చాయి కాబట్టి నా దగ్గర అంచు ముక్కు ఉంది. అది వేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేసేసాను అనేది. ఇలా పెట్టి చూస్తే చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే మా బాబు బట్టలు చూపిస్తున్నానండి. మా బాబుకి ధోతి లాంచి తీసుకున్నాము. సంక్రాంతి పండుగ అంటేనే పంచకట్టు కదండి, అందుకోసమే తీసుకున్నాం అనమాట. మా బాబు పుట్టినప్పుడు 21 డే చేస్తాం కదా, అప్పుడు తీసుకున్నామండి ధోతి లాంచి. అప్పుడు కాటన్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఇది ఎలా ఉంటుందంటే హాఫ్ పట్టు క్లాత్ ఎలా ఉంటుందో, అంటే ఇది హాఫ్ పట్టు కూడా కాదండి, ఇది ఒక క్లాత్ బాగుంటుంది అనమాట. ఇది చూసారు కదా, వీటిల్లో వచ్చేసి ఎల్లో, బ్లూ, గ్రీన్ ఇలా కలర్స్ ఉంటాయి. నేను పింక్ తీసుకున్నాను, చాలా బాగుందండి. దీనికి ధోతి వచ్చేసి ఎవరికైనా ఒకటే కలర్ వస్తుంది, వైట్ వస్తుంది. సో పట్టు పంచ టైప్ అనమాట, వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మా బాబుకి అయితే పెట్టి చూశాను, వేయలేదు, కానీ చాలా బాగుందండి. వీటిని కూడా మనం పై స్టిచ్చెస్ వేసుకుంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, లేకుంటే పండుగలప్పుడు, సంక్రాంతి పండుగ అంటేనే మెయిన్ పంచకట్టు, మన తెలుగుతనం ఉట్టిపడేలా ఉంటుందన్నమాట. సో అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనేం తీసుకున్నాను అనేది కూడా మీకు చూపించాలి కదా. నేనైతే డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. ఎందుకు డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను అనేది కూడా చెప్తానండి. సో అయితే డ్రెస్సులు తీసుకోలేదు, డ్రెస్ మెటీరియల్స్ అంటే మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి చున్నీ అనమాట. చున్నీ కూడా చాలా పొడవు వచ్చింది, షిఫాన్ అంటారు కదా అది. సో నెక్స్ట్ టాప్ అండి. ఇది టాప్ వచ్చేసి ఇది కొంచెం మెరుపు వస్తుంది కదా, హాఫ్ పట్టు ఏమో అనుకున్నాను, హాఫ్ పట్టు కాదండి, పట్టుకొని చూశాను, కాటన్ అండి. నేను కాటన్ డ్రెస్సెసే ఇష్టపడుతున్నాను, అందుకోసమే కాటనే తీసుకున్నానండి. అయితే దీనికి ఫ్రంట్ కొంచెం డిజైన్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. అయితే మాకు లైటింగ్ తక్కువ ఉండటం వల్ల డిఫరెంట్ కలర్ కనిపించవచ్చు, కానీ వైలెట్ కలర్ అండి ఇది. అక్కడ షాపింగ్ మాల్లో నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. సో డల్గా కనిపిస్తుందని అనుకోవద్దు. దీనికి ప్యాంట్ కూడా ఇదండి, ప్యాంట్ కూడా చాలా బాగుంది, అంటే మందం వచ్చేసింది, చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది టాప్ అనమాట. చూసారు కదా, ఫ్రంట్ కొంచెమే డిజైన్ వచ్చింది, అందుకోసమే ఇదే నేను తీసుకున్నాను. సో దీని రేట్ వచ్చేసి 1200, 1+1 ఆఫర్ అని చెప్పాను కదా. సో అయితే 600కి వచ్చిందనమాట ఇది. చూసారు కదా, కింద ఈ విధంగా ఉంటుంది. ఇది మనం ఫంక్షన్స్కి అలా వేసుకున్నా కూడా హెవీ లుక్ అనిపిస్తుంది అనమాట. అంటే కాటనేనండి ఇది, డ్రెస్ వచ్చేసి కంప్లీట్గా. నెక్స్ట్ మెటీరియల్ చూపిస్తున్నానండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్గా ఉందన్నమాట, ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. అయితే ఈ రెండు టాప్స్ మనం డిఫరెంట్గా స్ట్రైట్గా కట్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా డిజైన్ ఉన్నది, అది అంబ్రెల్లా కటింగ్ కూడా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రెండింటికి సేమ్ కలర్ ప్యాంట్స్ వచ్చాయి కదండి. అయితే ఫస్ట్ చూపించిన మెటీరియల్కి మందంగా వచ్చింది కాబట్టి ప్యాంటు, ఆ ప్యాంటు రెండింటి కిందకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిజైన్ వచ్చిన టాప్ కింద మెరూన్ కలర్, ఎల్లో కలర్ కూడా మనం లెగ్గిన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నాను కదా, ఇది ప్యాంట్ అనమాట, కానీ పల్చగా ఉంది, లైనింగ్ క్లాత్ లాగా, కాబట్టి నేను ఇది ఈ టాప్ కింద లైనింగ్ లాగా యూజ్ చేస్తానండి. చున్నీ చూసారు కదా ఎంత పొడవు వచ్చేసిందో. సో ఇప్పుడు ఈ రెండు చున్నీలు దాదాపు పొడవుగానే ఉన్నాయండి. సో ఈ రెండు డ్రెస్సులు కూడా కలర్స్ ఒకేలాగా ఉన్న, టాప్స్ మాత్రం వేరేలాగా ఉన్నాయి, కాబట్టి మనము డ్రెస్సులు తీసుకునేటప్పుడు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి ఇంట్లో ఏమైనా లెగ్గిన్స్ ఉన్న లెగ్గిన్స్ కలుస్తాయి అనుకున్నప్పుడు కూడా ఆ టాప్స్ కూడా తీసుకోవచ్చు అండి. అందుకే నేను ఈ విధంగా తీసుకున్నాను. నేను డ్రెస్సులు ఏమైనా తీసుకున్న ప్యాంటు, చున్నీ, టాప్ వచ్చేటట్టే తీసుకుంటానండి.
మరీ అంత కాస్ట్ అయితే పెట్టను. ఒకవేళ మీరు మెటీరియల్ తీసుకున్నా ఈ విధంగా చూసి తీసుకోవటం వల్ల మనకి డిఫరెంట్ డ్రెస్సెస్ లాగా ఉంటాయి. ఒకటే ప్యాంటు 2 టాప్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో మెరూన్ అండ్ ఎల్లో ఇలాంటివి ఉన్నా కూడా వీటిలో మ్యాచ్ అయ్యే లెగ్గిన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. చున్నీలు కూడా రెండింటి మీదకి యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఈరోజు లాగైతే ఇదండి. ఈ విధంగా మనం డిఫరెంట్గా తీసుకున్నట్టు ఉంటుంది, మనం మనీ కూడా సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.